शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् అనేకదంతం భక్తానాం ఏకంతోపాస్మహే. నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మనం ప్రతి రాశికి ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో సంవత్సరం మొత్తం కూడా తెలుసుకోబోతున్నాం. అంతేకాదండి, ఇప్పుడు ఈ సంవత్సరంలో ఉగాది నుంచి అంటే ఫస్ట్ ఏప్రిల్ నుంచి అంటే 30వ తారీఖు మార్చి అనుకోవచ్చు నుంచి కూడా ఉగాది స్టార్ట్ అవుతుంది. ఆ సంవత్సరాన్ని విశ్వావసు సంవత్సరము అంటాం. ఈ విశ్వావసు సంవత్సరం అంతేకాకుండా ఆదివారం నాడు ఈ మన ఈ ఉగాది స్టార్ట్ అవ్వబోతుంది, ప్రారంభం అవ్వబోతుంది. అంటే ఆదివారానికి రాజు రవి. రవి ఉండడం వలన ఆ సంవత్సరం మొత్తం కూడా రాజులాగా వెలిగిపోవచ్చు అనమాట చాలామంది. అంతేకాకుండా విశ్వావసు సంవత్సరం కాబట్టి విశ్వావసు అనే ఆయన గంధర్వులకు కూడా రాజు అవుతాడు ఆయన. సో ఆయన గంధర్వ రాజులకి జనరల్గా ఏంటంటే సంగీతంలోను, సాహిత్యంలోను, గీతాల్లోను, నృత్యాల్లోనూ, ఇలాగా పాటలు పాడడంలోనూ ఇలా వాళ్ళందరికీ గంధర్వ రాజులు బాగా వీటిలో ఆరితేరిన వాళ్ళే. అంటే సంగీతం పాడడంలోనూ మీకు తెలుసు, పాడడం అని తెలుసు. అలాగే నృత్యము వీళ్ళందరూ ఇవన్నీ చేస్తారు. సో ఇవన్నీ కూడా గంధర్వులు చేసే అవకాశం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా గంధర్వులు ఎలా చేస్తున్నారో అలాగే ఈ సంవత్సరం కూడా గాయకులకి, నృత్య కళాకారులకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, సినిమా రంగ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా ఈ కళారంగంలో ఉన్నవాళ్ళు అంటే సంగీతము, నృత్య కళాకారులు, బాగా పాడేవాళ్ళు అందరూ కూడా గాయకులు కూడా విదేశాల్లో కూడా వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉండి విదేశాలకు వెళ్ళి వాళ్ళ ధనము, కీర్తి సంపాదించడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాదండి, ఈ విశ్వావసు సంవత్సరంలో వానలు బాగా పడతాయి. వానలు బాగా పడడము, పంటలు బాగా పండడంలో రైతులకు బాగా ఆనందదాయకంగా ఉండడంలో అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అంతేకాదండి, వివాహ శుభకార్యాలు కూడా గంధర్వ రాజులు కాబట్టి వివాహాలు కూడా కోరుకున్న వాళ్ళతో పెళ్ళిళ్ళు అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఈ విశ్వావసు సంవత్సరంలో ఉండబోతున్నాయి. ఇప్పుడు తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుందండి. ఎందుకంటే గురుబలం బాగుంది. అష్టమ స్థానంలో ఉన్న గురుడు మారిపోతాడు. సరే, ముందర కన్యారాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి ప్లానటరీ పొజిషన్ గురించి చెప్పుకుందాం. ముఖ్యంగా రాహు, కేతువులు మారారండి. అంటే మే నెలలో రాహు కుంభరాశిలోను, అలాగే కేతువు లాభస్థానంలో ఉన్నాడు. అలాగే శని కూడా మారిపోయాడు. శని మీకు 6వ భావంలో బాగున్నాడు. మార్చి 30 నుంచి. గురుడు మీకు మే 14 నుంచి ఇంకా మారుతూనే ఉంటాడు. అంటే మిథున రాశిలోను, కర్కాటక రాశిలో మారుతాడు. ఈ సంవత్సరం మొత్తం కూడా తులారాశి వాడికి చాలా బాగుందండి. ఎందుకు బాగుందో చెప్తాను. మీ రాశినే గురుడు చూడడం వలన మే నెల నుంచి అంటే సౌఖ్యంగా ఉండడము, ఆనందంగా ఉండడము, ఆరోగ్యంగా ఉండడము, నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ పెరగడము, అదృష్టంగా ఉండడము బాగుంటుంది. ఎప్పుడు మీరు చలాకీగా, ఎప్పుడు తెలివిగా, డైనమిక్గా, ఎదుటి వాళ్ళు కలిపి చేసే తత్వంతో ప్రయాణాలు చేస్తున్నట్టుగా ఉంటారు. మీరు ప్రయాణం చేస్తుంటారు. అలాగే తీరా బండి అంటారు, తీస్తూ ఉంటారు, ప్రయాణం చేస్తుంటారు. అలాగే మీ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఈ సంవత్సరం చాలా బాగుందండి. ఎందుకంటే కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురుడు అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మీ రాశిని చూడడం వలన, అలాగే నవంబర్ నెలలో కూడా రవి, బుధ, కుజులు కూడా ద్వితీయ భావంలో ఉండడం వలన ఫైనాన్షియల్ అంటే ఆర్థికంగా మీరు నిలదొక్కుంటారు. అంటే మీకు రావాల్సిన బాకీలు కానీ, మీకు రావాల్సిన సంపదలు కానీ, అదే ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ ఏ విధంగా చూసుకున్నా సరే ఆదాయము మీకు బాగుంటుంది అనడంలో సందేహం ఏమాత్రము లేదు. అంతేకాకుండా ఇంతకుముందు మీరు బాగా కష్టపడ్డారు, ఇప్పుడు సుఖపడతారు. ఎందుకు? కర్కాటక రాశిలో ఉండే గురుడు 4వ భావాన్ని చూడడం వలన మీ తల్లిగారికి సౌఖ్యం బాగుంటుంది. తల్లిగారు ఆరోగ్యము, ఆర్థికంగా చాలా బాగుంటారు. అలాగే గృహాలు కొనుక్కుంటారు మీరు. అంటే తులారాశి వాళ్ళు హౌస్ని కొనుక్కుంటారంటే అంటే మీ ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా పొలాలు అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా వానలు బాగా పండుతాయండి. పొలాలు అంటే రైతులకి బాగా పంటలో నష్టం రాకుండా, పంటలో మీకు బాగా ధనం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. 4వ భావం చదువులో బాగా రాణిస్తారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎక్కడికైనా సుఖపడే తత్వం మీకు ఉంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మరింత సుఖపడతారనడంలో ఏమాత్రం సందేహం లేదండి. హాయి ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఉంటారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో కూడా మీరు బహుశా ఇల్లు కొనుక్కున్నా కూడా ఆశ్చర్యపోకర్లా, పొలాలు కొనుక్కున్నా ఆశ్చర్యపోకర్లా, భూములు కొనుక్కున్నా ఆశ్చర్యపోకర్లా. అలా ఆశ్చర్యపడమండి, మీరు కొనుక్కుని తీరతారంతే. అంతేకాకుండా మీ రాశి వాళ్ళకి పంచమ స్థానంలో రాహు ఉన్నాడండి. పంచమ స్థానంలో రాహు అంటే పిల్లలకి విషయంలో ఇబ్బంది కలిగించిన ఆయన గురువు యొక్క ప్రభావం వలన ఖచ్చితంగా మీకు సంతానం ఉంటారు. ఇక ఆడపిల్లలు పుట్టడానికి అంటే పుత్రికా సంతానం యోగం కలగడానికి చాలా అదృష్టం
కలుగుతుంది. అంటే మే 18 నుంచి రాహు వాయుతత్వ రాశిలో పంచమ భావంలో ఉన్నాడు కాబట్టి మీకు విదేశ పర్యటన జరుగుతుంది. గురుదృష్టి కూడా ఉంది కదండీ. రాహు పంచమ స్థానంలో ఉన్న వాళ్ళ పిల్లలకే కాదండి. ఇంకా చెప్పాలంటే రాహు ఫ్లైట్‌కి సంబంధించిన వ్యవహారాల్లో బాగా డెవలప్ చేస్తారు. ఆ విమాన సంస్థలు అంటారు చూసారా, వాళ్ళకి చాలా బావుంటుంది. పంచమ స్థానంలో ఉన్న రాహు ఈ షేర్ మార్కెట్‌లో, స్టాక్ మార్కెట్‌లో ఉంటారు చూసారా, వాళ్ళకి చాలా మంచి డెవలప్‌మెంట్స్ ఉండడానికి గురుదృష్టి కూడా పంచమ స్థానం ఉంది కాబట్టి అదృష్టం బాగా పండుతుంది, బాగుంది. కాబట్టి షేర్ మార్కెట్‌లో ఉన్న వాళ్ళకి ధనాలు బాగా కలుగుతుంది. వాళ్ళు ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్సు, కమ్యూనికేషన్సు, సాఫ్ట్‌వేరు ఈ వాటిల్లో గనక ఇన్వెస్ట్ చేసుకుంటే బాగా ఫైనాన్షియల్‌గా స్టేటస్ పెరుగుతుంది. స్టాక్ మార్కెట్‌లో ఉన్న వాళ్ళకి. స్పెక్యులేషన్ పెరుగుతుంది. అదే సినిమా రంగం. సినిమా రంగంలో రాహు ప్రభావం ఉండాలి కదండీ. సినిమా రంగంలో ఉన్న టెలివిజన్ రంగం గాని, నిర్మాతలకు గాని, డైరెక్టర్స్ లేకపోతే యాక్టర్స్‌కి గాని వాళ్ళకి బాగా అదృష్టం తోడవుతుంది. పంచమ భవనం రాహు బాగున్నాడు కాబట్టి కొంతమంది సంగీతం, సాహిత్యం, నృత్యం, డబ్బింగ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా పంచమ భావం బాగుంది కాబట్టి డెఫినెట్‌గా సక్సెస్ అయి తీరతారు. పంచమ భావం చాలా బాగుంది కదండీ. రాహు ఉన్నా కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏమి ఉండదు. గురుదృష్టి ఉంది. ఆరో భావంలో శని. ఇంతకుముందు ఆరో భావంలో రాహు ఉండేవాడు. ఆరో భావంలో శని ఉన్నాడు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా మంచి ప్రమోషన్స్ వస్తాయండి. ప్రమోషన్స్ అంటే పదవులు వస్తాయండోయ్! కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేస్తాడు శని. అయినా మీరు భయపడాల్సిన అవసరం లేదు. శని వలన రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్‌మెంట్స్ అవుతాయి. ముఖ్యంగా స్త్రీలకు చెప్తున్నానండి. ఆడవాళ్ళకి కూడా చెప్తున్నాను. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా ఈక్వలే. ముఖ్యంగా ఆడవాళ్ళకి మీకే. ఏంటంటే గవర్నమెంట్ ప్రొఫెషన్ కోసం మీరు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా, ఇంటర్వ్యూస్ వెళ్ళినా, కష్టపడి చదివితే ఉద్యోగాలొస్తాయి. సివిల్ సర్వీసెస్‌లో గాని, సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్ అంటాం కదా! వాళ్ళ గాని, గ్రూప్ సర్వీసెస్ గాని, మీరు ఉద్యోగరీత్యా, మీ ఎడ్యుకేషన్ రీత్యా ఏ గవర్నమెంట్ ఉద్యోగం కోసం అప్లై చేసినా, వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఉద్యోగ భద్రత వస్తుంది. ఉద్యోగాల్లో ఉంటారు. శని ఆరో భావంలో ఉన్నాడంటే స్టాంపింగ్, విదేశాల్లో వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుందండి విదేశాల్లో. అంటే మీకు గ్రీన్ కార్డ్ హోల్డర్ అవుతారు. అదే లేకపోతే పర్మనెంట్ రెసిడెన్స్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మీకు కొంతమందికేమో అంటారు హెచ్-1బీ వీసా అంటారు సార్, అవి రావడానికి అవకాశం ఉంది. ఇంకా మేనమామలు చాలా బాగుంటారండి. మీరు బ్యాంక్ కోసం లోన్స్ కోసం వెళ్తారు కదా! ఆ లోన్స్ త్వరగా మీకు రావడము, శత్రు భయం లేకుండా ఉండడము, ఆరోగ్యం, భద్రత ఎక్కువ ఉండడం జరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి మీరు ఎక్కువ బయటపడతారు. ఏదైనా సప్తమ భావాధిపతి కూడా బాగుండడం వలన వివాహాలు, శుభకార్యాలు చాలా చాలా మీకు బావుంటాయి. దగ్గరికి వచ్చిన సంబంధాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఇది పైగా విశ్వావసు సంవత్సరం కాబట్టి ప్రేమ పెళ్ళిళ్ళుగా జరగడానికి అవకాశం ఉంది. మీరు కోరుకున్న సంబంధాలు జరుగుతాయి. ముఖ్యంగా ఇక్కడి నుంచి చెప్పాలండి, భాగ్య, రాజ్య, లాభస్థానాలు. ఈ 3 కూడా తులారాశి వాళ్ళకి ఎంత బాగుందంటే మిగతా రాశులన్నిటికంటే తులారాశికి ఈ సంవత్సరం మొత్తం ఎక్స్ట్రార్డినరీ. ఎందుకు? ఎందుకంటే భాగ్యస్థానంలో గురుడున్నాడు కదండీ! అంటే మీకు 6వ ఇంటి వాడు, 3వ ఇంటి వాడు 6వ భావంలో ఉన్నాడంటే గొప్ప 9వ భావంలో ఉన్నాడంటే గొప్ప అదృష్టం. మే 14వ తారీఖు నుంచి మీకు అదృష్టం తిరగడం అంటే డెవలప్‌మెంట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. భాగ్యంలో గురుడున్నాడంటే ముఖ్యంగా విదేశ పర్యటన జరుగుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ గురుడు ప్రభావం ఎలా ఉంటుందంటే డాక్టర్స్ ఎంబీబీఎస్ అంటే చదువుతారు కదా! పీజీ కోర్సులకి వెళ్తారు విదేశాలు వెళ్ళడము, ఎంఎస్‌ల కోసం విదేశాలు వెళ్ళడము, విదేశ పర్యటన చేస్తాడు. విద్యార్థులకి ఉన్నతమైన విద్య వస్తుంది, ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా వ్యాపారాలంటే గురు కారకత్వం వ్యాపారస్తులకి చాలా అద్భుతంగా వ్యాపారస్తులకి ఏ చిన్న వ్యాపారం పెట్టినా అద్భుతంగా రాణిస్తారు. వస్త్ర వ్యాపారం వాళ్ళకి, బంగారం, వెండి వ్యాపారస్తులకి, ఫుడ్ బిజినెస్‌ల వాళ్ళకి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్‌లో ఉన్న వాళ్ళకి, ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి ఇలా గుర్తుని చెప్తున్నానండి. అలాగే రియల్ ఎస్టేట్ రంగం అది భాగ్యస్థానం కదండీ! సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నాడు కదా! మీ వ్యాపారాల రీత్యా బాగా ధనం సంపాదించుకుంటారు. మీ భార్యాభర్తలు విదేశాలకు వెళ్తారు. అలాగే అనుకున్న సంబంధాలు వస్తాయని చెప్పాను చూసారా? అది బావుంది. గురు ప్రభావం చాలా బావుంది. అలాగే నవమ స్థానంలో ఉన్న గురుడు మీకు తీర్థయాత్రలు చేయించడానికి అవకాశం ఉందండి. ఫ్లైట్స్‌లో తిప్పుతాడు. విదేశాలకు వెళ్లి తీరుతారు మీరు. భాగ్యస్థానం వాయుతత్వ రాశిలో ఉంది కదండీ! గురుడు ఉన్నాడు కదా! ఫ్లైట్స్ ఎక్కుతారు. అలాగే మీరు పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్య నదుల స్నానాలు, గంగా స్నానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు ఎన్ని బాగుందండి. పైగా దక్షిణామూర్తిని బాగా కొలిస్తే, పూజిస్తే దక్షిణామూర్తిని అద్భుతమైన ఫలితాలు బాగా ఉంటాయండి. బాగా విదేశాలకు వెళ్ళడము, మీరు చేస్తున్న ప్రతీదీ కూడా ముందంజలో ఉంటారు. అదృష్టం మీకు తోడుగా ఉంటుందంటే సందేహం లేదు. ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా దశమ స్థానంలో గురుడు ఎగ్జాల్టేషన్‌లో ఉన్నాడు కదండీ! గురుడు దశమంలో ఉండే మాటల 18వ తారీఖు నుంచి పరమోచ్చలో ఉంటాడు గురుడు మీకు కర్కాటక రాశిలో. పైగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో అక్కడ ఉంటాడు. రిట్రోగ్రేషన్‌గా ఉంటాడు. ఉండనివ్వండి. అంటే మీకు ఉద్యోగ భద్రత ఉంటదండి. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చి తీరుతుంది. విదేశాల్లో ఉన్నా సరే
మీరు ఏమి భయపడాల్సిన అవసరం లేదు. సాఫ్ట్‌వేర్ రంగ ఉద్యోగస్తులకి ఇంకా బావుందండి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగం భద్రత ఉంది. వేదశాస్త్ర పండితులకి ఇంకా బావుంది. బాగా డెవలప్‌మెంట్స్ ఉంటాయి వాళ్ళకి. అలాగే సైంటిస్ట్‌లకి గురుబలం బావుందంటే సైంటిస్ట్‌లకి చాలా బావుంటుంది. ముఖ్యంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ వాళ్ళకి లా వాళ్ళకి గురు బాగుండాలి కదా! గురుడు బలం. అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్నవాళ్ళు డాక్టర్స్ ఎందుకు చెప్తారంటే గురుబలం బావుంది. గురుబలం లాభస్థానంలో మీకు అంటే దశమంలో గురుడున్నాడంటే ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుందండి. అంటే మీరు ఏ ఉద్యోగం చేసినా అప్లై చేసినా ఆ ఉద్యోగంలో భద్రత ఉంది. కష్టపడాలి మీరు. కష్టపడితే మీకు ఉద్యోగం ఉంటుంది. పైగా బ్యాంకింగ్ రంగంలో ఇందాక చెప్పినట్టు బ్యాంకింగ్ రంగంలోను అలాగే విద్యా సంస్థలోను ఎంత అద్భుతంగా ఉందండి. మీరు ఏ ఉద్యోగం చేసినా ఆ ఉద్యోగంలో బాగుంటుంది. భాగ్యస్థానం, రాజ్యస్థానం పర్ఫెక్ట్‌గా బాగున్నాయి. అంటే మీరు వ్యాపారంలోను వ్యాపారస్తులకి బాగుంది. ఉద్యోగస్తులకి బాగుంది. కేతువు చూడండి. కేతువు లాభస్థానంలో ఉంటే మాటలా భాగ్య, రాజ్య, లాభస్థానాలు నిజంగా కింద జన్మలో చేసిన పుణ్యమో ఏంటో తెలీదు కానీ, మీకు కేతువు ప్రభావం చాలా బావుంది. అంటే సింహరాశిలో కేతువు ఉన్నాడంటే చాలా అదృష్టాన్ని ఇస్తాడండోయ్. లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నోడికి బాగా ధనాన్ని వచ్చి, వాళ్ళ యొక్క బిజినెస్‌ని బాగా డెవలప్ చేస్తాడన్న సందేహాలు ఎందుకు? సింహరాశిలో కేతువు కుజ సమానుడు కాబట్టి. లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి. అందుకని మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. సాఫ్ట్‌వేర్ రంగం ఉద్యోగస్తులు కూడా చాలా బావుంటుంది. అంటే మీరు బిజినెస్‌ల్లోనూ వ్యాపార అంటే మీ ఉద్యోగస్తులకి మీకు ధనం ఈ సంవత్సరం మొత్తం కూడా మే నెల నుంచి క్రమేపీ డెవలప్ అవుతూనే ఉంటుంది. ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. మీరు చేసిన వ్యాపారాల్లో ధనం బాగా ఉంటుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యాపారస్తులకి ఏంటండి మాటల తులారంగంలో తులారాశి వాళ్ళకి పైగా గాయని, గాయకులకి వాళ్ళ పాటలు రీచ్ విదేశాలెళ్తారు. అలాగే యాక్టర్స్ విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎన్ని మాటల పైగా 12 భావంలో రవితో కలిసిన బుధుడు సెప్టెంబర్‌లో ఉంటాడండి. అంటే నైన్త్ హౌస్‌లో, 12థ్ హౌస్‌లో ఉంటాడు. ఫారిన్ యోగం ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా మీకు చాలా బాగుంది తులారాశి వాళ్ళకి. తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం అదృష్టం తోడుగా ఉందండోయ్! మీరు నిజంగా ఇంతకుముందు చాలా కష్టపడ్డారు. ఈ సంవత్సరం మొత్తం కూడా సుఖపడతారు. అదృష్టం బావుంది. ఎగ్జాల్టేషన్‌లో చాలా అద్భుతంగా ఫలితాలుంటాయి. అది సత్యము, సత్యము, సత్యం. ఖచ్చితంగా బావుంటారు. సో, ఈ విధంగా మీకు అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని అలాగే మేధా దక్షిణామూర్తి గారు ఎందుకు చెప్తారంటే గురుబలం. దక్షిణామూర్తి గారి యొక్క ప్రభావం మీకు ఉండాలని, మేధా సహిత దక్షిణామూర్తి గారు. శివుడి యొక్క ప్రభావం మీకు ఉండాలని, వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వచనాలు మీకు ఎప్పుడు ఉండాలని, ఉంటాయని, ఈ సంవత్సరం మొత్తం కూడా దినదిన ప్రవర్ధమానం చెందాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.